రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వెళదాం. అక్కడి నుంచి బతుకమ్మ ఉత్సవాలను లైవ్లో మా ప్రతినిధి శారద అందిస్తారు. శారద, ఓటీ. రైట్, థ్యాంక్ యూ సురేష్. మీరు చెప్తున్నట్టుగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు వచ్చాము. 5వ రోజైన అట్ల బతుకమ్మ ఈరోజు చేసుకుంటున్నారు. మహిళలందరూ కలిసి ఈరోజు అట్లు పోసి అమ్మవారికి నైవేద్యం అర్పించి సాయంత్రం అయ్యేటప్పటికి బతుకమ్మలను పేర్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఇక్కడికి ఎంపీ కవిత ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ టీఆర్ఎస్ డిస్ట్రిక్ట్కి నాగేంద్ర గారి ఇంట్లో మనం ఇక్కడ ఉన్నాము. ఈరోజు తనని అడిగి 5వ రోజు ఏం చేస్తారు, దాని ప్రత్యేకత ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. కవిత, చెప్పండి, 5th డే కూడా మీరు ఇక్కడికి రావడం జరిగింది. వికారాబాద్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా ఉత్సాహంగా పాటలు పాడుతూ ఈ బతుకమ్మను పేరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మీరేమంటారు? వికారాబాద్లో బతుకమ్మ ఫస్ట్ నుంచి బాగా ఆడతారండి. సో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు, మనం వస్తే మనతో పాటు ఆడి పాడాలనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఇవాళ బాగుంటుంది. చాలా నిన్నట్లాగానే వేల సంఖ్యలో మహిళలు సాయంత్రం కూడా వచ్చి బతుకమ్మలు ఆడి పాడతారని నేను అనుకుంటున్నాను. పైగా 5వ రోజు అట్ల బతుకమ్మ. వికారాబాద్ అంటే ఒక స్పెషాలిటీ ఉంది. వికారాబాద్ కా హవా, అనంతగిరి కా హవా, లాఖో మరీజోం కా దవా అని చెప్తారు. అంటే అంతమంది వేల మందిని, లక్షల మందిని క్యూర్ చేసేటటువంటి స్వచ్ఛమైన గాలి ఇక్కడ ఉంటుంది వికారాబాద్లో. అనంతగిరి కొండలు ఉంటాయి. ఇక్కడే మూసీ నది కూడా పుట్టింది, ముచ్చుకుందా నది పేరుతోని పుడుతుంది అనమాట ఇదే కొండలలో. సో అవన్నీ ప్రత్యేకతలు ఉన్నటువంటి వికారాబాద్ని త్వరలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయబోతా ఉన్నది. కాబట్టి వికారాబాద్ ప్రజలంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చేటటువంటి మార్పును కూడా స్వయంగా ఫస్ట్ హ్యాండ్ అనుభవించబోతా ఉన్నారు. కాబట్టి దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా మంచిగా బతుకమ్మ చేసుకుంటున్నాం అందరం. ఇక 5వ రోజు ప్రత్యేకత ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు? అంటే ఇక్కడ యంగ్స్టర్స్ కి చాలా మందికి తెలియకపోవచ్చు, మీరు చెప్పారనుకోండి వాళ్ళకి మెసేజ్ లా కూడా వెళ్తుంది. మీ మాటల్లో చెప్పండి. 5వ రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు. నైవేద్యంగా అట్లు పెడతాం ఈరోజు. అట్లా అనేటటువంటిది కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే ఆంధ్రాలో కూడా అట్ల తద్దు ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి తెలంగాణలో, ఆంధ్రాలో. అట్లా నైవేద్యంగా ఈరోజు పెడతాము, అందుకని అట్ల బతుకమ్మ అని కూడా అంటారు. సో ఈ బతుకమ్మని, అదేవిధంగా ఈ కాన్సెప్ట్ని, అంటే మహిళల ఎంపవర్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ని, మహిళలు చదువుకోవాలి, మహిళలు మన నిర్ణయాలు మనమే తీసుకునే స్టేజ్లో ఉండాలి అనే కాన్సెప్ట్ని కనుక మనం ఈ బతుకమ్మ స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి అభివృద్ధి తెలంగాణలో ఉంటుంది. మొత్తం 100కు 100% చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఆడపిల్లలు అంటే మన దేశం మొత్తంలో కేవలం తెలంగాణలోనే అని గర్వంగా మనం చెప్పుకునే రోజు రావాలి. దానికి బతుకమ్మ పండుగ వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. అలానే అంటే ఈరోజు అట్లు పోసి అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటారు కదా, దీనికి సంబంధించి వీళ్ళకి అంటే ఏంటి ఈరోజు ప్రత్యేకత, దీనివల్ల ఏం జరుగుతుంది అని? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ చెప్తున్నారు కదా, మీరే చెప్పారు నాకు ఈ 2 రోజుల్లోనే ఒక్కొక్క డిఫరెంట్ కథ చెప్పారు. ఈరోజు మీ మాటలతో ఇంకొక న్యూస్ స్టోరీ వినిపిస్తారా మరి? రాణి రుద్రమదేవి చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక అమ్మాయి సైనికురాలు కాపాడిందని. అయితే అమ్మాయి పేరేంటో ఎవరికి తెలియలేదు, నార్మల్ సైనికురాలు అనమాట. అందుకని అందరూ ఆ అమ్మాయి పేరు బతుకమ్మ అని పెట్టుకొని రాణిని బతికించి తద్వారా ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించింది కాబట్టి బతుకమ్మ చేస్తారని చెప్పి అంటారు. అంటే చాలా పాండవుల దగ్గర నుండి కూడా బతుకమ్మ ఉంది అంటారు. కానీ రుద్రమాదేవి టైంలో బాగా పాపులర్ అయింది. కాకతీయుల వంశస్థులు బాగా పాపులర్ చేశారు, ఎందుకంటే వాళ్ళు శైవ మతాన్ని కూడా పాటించారు కాబట్టి గౌరీదేవిగా ఈ ప్రార్థనలు ఎక్కువ చేశారని చెప్తారు. అందుకని ఎక్కువగా కథ కూడా ఉంటుంది. రాణి రుద్రమదేవిని కాపాడినటువంటి అమ్మాయి పేరు మీద బతుకమ్మ చేస్తున్నారు. అండ్ జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఇంకా బాగా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కూడా చేస్తూ ఉన్నారు 7 years నుంచి. బట్ మీరు కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అనేటట్లు మహిళలందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇంకా ఏంటంటే ఈ ట్రెండ్ని, ట్రెడిషన్ని అందరూ హాఫ్ శారీస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, అవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చేంజ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఈ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే మనము చాలా మోడర్న్గా ఉండాలని ఏం అనుమానం లేదు. మన థింకింగ్ కూడా మోడర్న్ ఉండాలి, మనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి, లోకంలో ఏం జరుగుతుందో అర్థం కావాలి, చదువుకోవాలి, ఇంగ్లీష్ రావాలి, అవన్నీ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం మన ట్రెడిషన్ ఏంటి, మనం ఏంటి అన్నది కూడా మనం మర్చిపోకుండా ఉంటే ఇంకా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడన్నా మనకు హిస్టరీ తెలిస్తే, మన గ్రాస్ రూట్స్ ఏంటన్నది తెలిస్తే మనం లైఫ్లో ఏం చేయాలన్నది అర్థమవుతాం. సో అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలకు మన సంస్కృతి అన్నది మొదట తెలిస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం అమెరికా పో, ఆఫ్రికా పో, అక్కడ సంస్కృతి నేర్చుకున్నా 100 నేర్చుకున్నా కూడా డిఫరెంట్, కానీ మనది మనకు గట్టిగా ఉండాలి. ఆ విషయం అర్థం చేసుకున్నారు. ఇప్పుడు
చాలా మంది అమ్మాయిలు కూడా మంచిగా తయారై వస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇక్కడ ఇందాకైతే మరీ 5 ఏళ్ళ పిల్లలు కూడా పాటలు పాడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా చాలా మంది బతుకమ్మ పాటలు వచ్చే ఉంటాయి. సో అది బాగా మారిందండి. మధ్యలో అందరం మర్చిపోయినట్టయింది. మన కొంచెం తెలంగాణ మూవ్మెంట్ పికప్ అవడంతో బాగా పికప్ అయింది. ఈ బతుకమ్మ సంబరానికి ఒక మెసేజ్ కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే చైల్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఇవన్నీ చూడడానికి కూడా ఈ ఫెస్టివల్ అనేది చాలా బాగా యూజ్ అవుతోందని మీరే చెప్పారు. అంటే ఈ మెసేజ్ని మీరు త్రూ యంగ్స్టర్స్లోకి ఎలా రీచ్ అయ్యేలా చేస్తున్నారు? ఈ పాటలు అయితే నిజంగా ఎక్కడికి వెళ్ళనివ్వండి మనకి చెవుల్లో మారుమోగుతుంది. ఈ మెసేజ్ని మీరు ఎట్లా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు? ప్రధానంగా ఒకటండి, యంగ్స్టర్స్కి మనము మన ట్రెడిషన్స్ కోసం అని చెప్పాము, వారు ఫాలో అవుతున్నారు, చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఉండేటటువంటి సమాజంలో ఉండే పరిస్థితుల్లో మహిళలు డెఫినెట్గా ధైర్యంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము ఫ్రీగా ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఆర్థికంగా కానీ మనం సంపాదించుకునే స్టేజ్లో ఉంటే జీవితంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం ఇప్పటికే చాలా మంది మహిళలకు తెలిసింది, కెరీర్ ఓరియంటెడ్ అయ్యారు. కాకపోతే కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పేదరికం ఉండడం వల్ల, వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల చదువుకోవడం అన్నటువంటిది ఇబ్బందిగా ఉంది. అది మారాలి. అది మారాలంటే మనలాగా చదువుకున్న మహిళలు, మనలాగా 10 మందికి సహాయం చేయగలిగేటటువంటి మహిళలు మనము ముందుకు రావాలి. ఆ మెసేజ్ కొంతమందికి వెళ్తే వాళ్ళు కూడా డెఫినెట్లో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మారుస్తారు. ముఖ్యంగా తల్లి కనుక అనుకుంటే నా బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో చదివించుకోవాలి, ఎంత కష్టమైనా చదివించుకోవాలని అనుకుంటే మాత్రం బాగా. ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే ఎప్పుడు కూడా అంటే చాలా బిజీగా ఉండే మీ బిజీ స్కెడ్యూల్లో ఆ స్మైల్ మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా సాధ్యం అవుతుంది? అందరినీ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది కదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ మీరే చూస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ డెక్డ్ అప్ వెరీ వెల్ రెడీ. అందరూ పాడడానికి ఆడడానికి రెడీగా ఉన్నారు. సో హ్యాపీగా ఉంది అంతే. సో ఈరోజు మరి ఏ పాటతో ఒక్కేసి పువ్వేసి పాట పాడితే చాలా బాగుంటుంది అనుకుంటా. మీరు ఆ పాట పాడండి, ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం ఇందాక నుంచి చూస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వచ్చారు కానీ బట్ డౌన్లో ఉన్నారు, ఎనర్జీ కూడా. మీ పాటతో ప్లీజ్. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, శివ పూజలాయ చందమామ, శివుడింక రాడేమి చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జాములాయ చందమామ. రైట్, ఇది ఇక్కడ వికారాబాద్ లో కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఇక్కడికి కూడా ఎంపీ కవిత రావడం జరిగింది. ఈ నాగేంద్ర గారి ఇంట్లో, వికారాబాద్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మరి కాసేపు అయిన తర్వాత గ్రౌండ్ లో ఈ మహిళలందరితో కలిసి ఆడి పాడుతూ ఉంటారు బతుకమ్మ పరిస్థితి. ఇది సురేష్ ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శారదా. రైట్, ఇప్పుడు మనం ఒకసారి